సత్యసాయి భగవానులు దేశ విదేశాలలోనే కాక ఆకాశంలో, సముద్రంలో ఉన్నవారెవరైనా తనను తలంచగానే వెళ్ళి కాపాడుతారు. స్వామికి భూమి, ఆకాశము, సముద్రము అనే భేదమే లేదు కదా. పంచభూతాలు ఆయన అధీనంలోనే ఉంటాయి కదా. 1996లో సౌత్ అమెరికా నుండి వెలువడే సత్యసాయి బాబా అనే మాసపత్రికలో పెగ్మీ మేసన్ అనే రచయిత్రి ఒక పైలట్ అనుభవాన్ని ఇలా వ్రాశారు. సౌత్ అమెరికన్ కోస్ట్లో మంచి అనుభవం ఉన్న ఒక పైలట్ ఒక ప్యాసింజర్ విమానం నడుపుతూ ఉంటాడు. విమానం నిండా ప్రయాణికులుంటారు. ఉన్నట్లుండి విమానం ఇంజిన్ ట్రబుల్ ఇస్తుంది. పైలట్కు ముచ్చెమటలు పోస్తాయి. ఎంతోమంది ప్రాణాలు తన చేతిలో ఉన్నాయి. వీరందరినీ ఎలా కాపాడాలి భగవంతుడా అని మదన పడుతూ ఉండగా విమానం కంట్రోల్ తప్పిపోతుంది. విమానాన్ని క్రిందికి దింపి క్రాష్ ల్యాండింగ్ చేయడం తప్ప మరో దారి అతడికి కనిపించదు. అతడికి గత్యంతరం లేని ఆ పరిస్థితిలో పైలట్కు ఒక విషయం గుర్తుకు వస్తుంది. వెనుజులా రాష్ట్రానికి చెందిన ఒక ఎయిర్ హోస్టెస్ సత్యసాయి బాబా వారి భక్తురాలని, ఆమె ప్రస్తుతం అదే విమానంలో డ్యూటీలో ఉందని గుర్తుకు వచ్చి వెంటనే ఆమెను పిలిచి బాబాను వెంటనే ప్రార్థించి విమానంలో అందరి ప్రాణాలు కాపాడమని కోరమంటాడు. ఆమె స్వామివారి అఖండ భక్తురాలు. వెంటనే మనస్ఫూర్తిగా అందరి కోసం ప్రార్థిస్తుంది. స్వామి, అందరి ప్రాణాలు కాపాడండి, అందరి ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి స్వామి అని ప్రార్థించగానే ఎదురుగా మేఘాలలో స్వామి ఆమెకు ప్రత్యక్షమవుతారు. ఆఖరి నిమిషంలో విమానం ఇంజన్ పనిచేయడంతో క్రాష్ ల్యాండింగ్ తప్పి ప్రమాదం తప్పిపోయి విమానం మరలా పైకి లేచి సురక్షితంగా ల్యాండింగ్ అవుతుంది. పైలట్ ఊపిరి పీల్చుకుంటాడు. ఆ ఎయిర్ హోస్టెస్ స్వామి కృపకు వందనాలు అర్పించుకుంటుంది. ఆ పైలట్ స్వామివారికి ధన్యవాదాలు చెప్పుకొని పుట్టపర్తికి వస్తాడు. స్వామి అతని ముందు నుంచి నడుస్తూ చిరునవ్వుతో హౌ వాజ్ ది ల్యాండింగ్ అని అడిగి పలకరిస్తూ వెళతాడు. అతడు స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటాడు. మరి సత్యసాయి బాబా భక్తులను అలా కాపాడుతారు. అడవిలోన నున్న, ఆకాశమున నున్న, పట్టణమున నున్న, పల్లెనున్న, గుట్ట మీద నున్న, నట్టేట నున్నను, మరువడు నిను సాయి మదిని ఎప్పుడు. జై సాయిరాం.